మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్ మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కలిసి ప్రభుత్వం ద్వారా మంజూరైన 19 ఇండ్లు వీటిలో 9 ఇండ్లు స్లాబ్ లేవని జింకల మాధవి, రాములమ్మ, శారద, సునీల, శశిరేఖ, సోని లక్ష్మి ఇళ్లను పరిశీలించారు. లబ్ధి పొందిన లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయ వెంకటేష్ మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో అర్హులు ఇళ్ల కోసం దరఖాస్తులు చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, వెంకటేష్, విష్ణుగౌడ్, బసవరెడ్డి, జగన్నాథం, శ్రీకాంత్ గౌడ్, రవీందర్, ఎండి జాఫర్, వెంకటరమణారెడ్డి, వీరారెడ్డి, బాలకృష్ణ, శ్రీనాథ్, నరసింహులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఏఎంసీ చైర్మన్ నరసింహులు యాదవ్ గారికి, మున్సిపాలిటీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ గారికి, స్థానిక ఎంపీటీసీ రవీందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ గ్రామ శాఖ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ గారికి అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇందిరమ్మ ఇల్లు గత 10 సంవత్సరాల కాలంలో ఎవరికి కూడా నిరుపేదకు చేరలేదు. ఈ కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం మా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ప్రతి నిరుపేద పెంకుటిల్లో ఉండకూడదనే మంచి ఆలోచనతో మా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము నిరుపేదలకు ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఏది నిరుపేదకు చేరాలన్నా కాంగ్రెస్ సహాయంలోనే జరుగుతుంది. అది అందరికీ తెలుసు. దానికి ఉదాహరణ సన్నబియ్యం కానివ్వండి, పేదలకు ఉచిత 0 కరెంట్ బిల్లు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, ఇవన్నీ నెరవేరుస్తుంటే గత ప్రభుత్వంలో పనిచేసిన ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి నిద్రపట్టక ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి అప్పుడు ఉద్యమ సమయంలో అందరూ రెచ్చగొట్టి ప్రాణాలు తీసినట్టుగా కాంగ్రెస్ వాళ్ళు తోలు తీస్తా అంటున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు తోలు తీసాకు నీకెక్కది కేసీఆర్ గారు అని ఈ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ అతన్ని ప్రశ్నిస్తున్నాము. కాంగ్రెస్ వాళ్ళు తోలు తీసి హక్కు నీకు లేదు. కాంగ్రెస్ పెట్టిన భిక్షతోనే నువ్వు 10 సంవత్సరాలు దోసుకొని రాసుకున్నావు అని చెప్పి అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిన్న ప్రత్యక్ష హోదా కూడా లేకుండా చేస్తారు వచ్చే ఎన్నికల్లో అని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రభుత్వం నడుస్తుంది. గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమాన్ని ఒకవైపు, అభివృద్ధిని ఒకవైపు 2 కళ్ళుగా భావించి మన రాష్ట్రంలో ఈ పథకాలను, అభివృద్ధిని తీసుకుపోవడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఒక విజన్తో వెళ్తున్నాడు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 2047 లక్ష్యంగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని దివాలా తీసినటువంటి ప్రభుత్వం. ఆ దివాలా తీసినటువంటి ప్రభుత్వాన్ని ఒకటొకటిగా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని భావి తరాలకు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఉన్నతమైన శిఖరాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందే దాంట్లో ముందుండాలని రేవంత్ రెడ్డి గారు లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నాడు. ఆ లక్ష్యాన్ని సాధించడంలో ఖచ్చితంగా సఫలీకృతుడవుతాడనేది మా అందరి దృఢ విశ్వాసం. కాబట్టి రాబోయే కాలంలో కూడా మా రాష్ట్రంలో ప్రతి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటొకటిగా వెనుకబడినటువంటి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒకటొకటిగా పూర్తి చేసుకుంటూ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోతున్నాడు. అందులో భాగంగానే మేము ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా అన్ని పథకాలను పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇంకా 1-2 చిన్న చిన్నవి ఉన్నాయి. అవిటిని కూడా
ఈ రాబోయే కాలంలో పూర్తి చేసుకుంటామని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు ఒక లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. మా అందరి సహకారంతో ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాడని ఆశిస్తూ మూడుచింతలపల్లి మండలంలో కూడా మేము ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం 2 సంవత్సరాలలో భాగంగా ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్క వ్యక్తికి కూడా ఇల్లు అనేటువంటి పాపన అనేటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ ఇల్లు వచ్చిందని మాకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి, మేము బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుంటామని ఎక్కడికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ ఇంటికి పోయినా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మేమందరూ గ్రామాలలోకి వెళ్ళి వాళ్ళ యొక్క మంచి చెడులను గమనించి వాళ్ళను పలకరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం పెట్టుకున్నాం. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ ప్రోగ్రాం అనేది దిగ్విజయంగా పూర్తి చేస్తాం. ఈ యొక్క కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఏఎంసీ చైర్మన్ నరసింహ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఈ గ్రామ కమిటీ అధ్యక్షులు రవీందర్ గారికి, మరియు సీనియర్ నాయకుడు ఎంపీటీసీగా పనిచేసినటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రవీందర్ గారికి, మరి జగన్నాథం గారికి, మరి బాలకృష్ణ అన్న గారికి, మిగతా విష్ణు గారికి, బసరెడ్డి గారికి, మరియు జాఫర్ గారికి, మిగతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మూడుచింతలపల్లి గ్రామ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు.